సార్ అమిత్ షా గారి డీఫేక్ వీడియోకి సంబంధించి కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడానికి వచ్చిన ఢిల్లీ పోలీసులకు ఇటు తెలంగాణ పోలీసులకు మధ్య ఒక వార్ జరిగిందని చెప్పేసి అంటున్నారు, గొడవ జరిగిందని అంటున్నారు. అసలు ఏం జరిగింది, ఏం జరగచ్చు అంటారు సార్ నెక్స్ట్? నిన్న ఒక విచిత్రం చోటు చేసుకుంది. నిన్న యాక్చువల్గా ఈ టాపిక్ చెప్పుకున్నాము. ఈ టాపిక్లో చెప్పుకున్నప్పుడు ఏమని చెప్పుకున్నామంటే ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ నాయకులను 5 మందిని అరెస్ట్ చేశారని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చిన వార్త ఏంటంటే అసలు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయలేదు, ఓకే, హైదరాబాద్ పోలీసులే చేశారు. మరి అదేంటి, ఢిల్లీ పోలీసులుగా చేయాల్సింది హైదరాబాద్ పోలీసులు ఎందుకు చేశారు అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఇవన్నీ బయటకు వచ్చాయన్నమాట. మామూలుగా ఏం జరిగింది, ఆయన అమిత్ షా మాట్లాడుతున్న ఒక వీడియోని దాన్ని మ్యానిపులేట్ చేశారు డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా. దాన్ని ఏం చేశారంటే ఆయన ఒకటి మాట్లాడుతుంటే వేరే టైప్లో ఆయన పెట్టారు. ఆయన ఏం మాట్లాడారు, బేసిక్గా మేము ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాము, ముస్లిం రిజర్వేషన్లు తీసేసి ఆ రిజర్వేషన్లో మిగిలిందంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు పనిచేస్తాం. అంటే ఈ రిజర్వేషన్లు పీకేస్తే 4% ఎంతో ముస్లిం రిజర్వేషన్ ఉంది, దాన్ని పీకేసి మేము వీళ్ళకి ఇస్తాం అనేది ఆయన చెప్పాడు. సో ఇప్పుడు దాన్ని వీళ్ళు వక్రీకరించి ఏం చేశారంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పీకేస్తాము, రాజ్యాంగాన్ని మేము మార్చేస్తాము అని చెప్పాడు. అంటే డిఫరెంట్ కండిషన్లో ఆయన రాజ్యాంగాన్ని కూడా మారుస్తామని చెప్పారు. అది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు రాజ్యాంగం మారుస్తామని, అందుకనే వాళ్ళు 400 సీట్లు కావాలని కోరుకుంటున్నారు. సరే, అది వేరే విషయం. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటి, అమిత్ షా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసేస్తాము అని చెప్పాడనే వీడియోని ఆయన మాటల్లోనే ఉంది కాబట్టి అది అందరూ నమ్మే అవకాశం ఉంది. ఒక్కసారిగా అది ఎన్నికల మధ్యలో అలాంటి వీడియో బయటికి రావడం అనేది ఖచ్చితంగా బీజేపీకి చాలా పెద్ద ఇబ్బంది అన్నమాట. సో దానివల్ల వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. వెంటనే ఢిల్లీ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే ఢిల్లీ పోలీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో హోమ్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది, ఢిల్లీ గవర్నమెంట్ కింద అది ఉండదు. సో అలాంటప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా ఢిల్లీలో దీనికంటూ సపరేట్ సైబర్ సెల్ ఉంది. సో ఆ సైబర్ సెల్కి వాళ్ళు ఇది ఇచ్చారు. మనం చూసాము, మన రష్మిక మందన్న తలని ఇంకొక అమ్మాయి బాడీ మీద పెట్టి ఒక డీప్ ఫేక్ చేశారు కదా, అప్పుడు కూడా ఇదే సెల్లే గుంటూరులో ఒక అబ్బాయి చేశాడని అతను పట్టుకొని వెళ్ళారు. సో అలాగా ఇప్పుడు వాళ్ళకి అప్పగించారు. దాంతో దాదాపు 16 మంది మీద తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఇది చేశారనేది వాళ్ళు కనిపెట్టారు. అంటే ఈ వీడియోని ఎవరు తయారు చేశారనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పటికే 3-4 అరెస్ట్ చేశారు దేశంలో వివిధ ప్రాంతాల్లో. అయితే దీన్ని వైరల్ చేసింది వచ్చి తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన ఐటీ సెల్ విభాగ సభ్యులు అన్నమాట. సో వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. మే 1వ తేదీ ఢిల్లీకి రమ్మని పిలిచారు, కానీ వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. అట్లాగే అందులో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి కూడా బాధ్యత అని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ హోదాలో, ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు ఇది చేస్తే పిసిసి ప్రెసిడెంట్ కూడా బాధ్యత వహించాలని ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు. ఆయనేమో లాయర్లతో సంప్రదించి నేను ఇది చేయలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు రాలేను, 16 రోజుల పాటు రాలేనని చెప్పి వాళ్ళకి రివర్స్లో ఒక నోటీస్ పంపించాడు ఢిల్లీ పోలీసులకి. అయితే వాళ్ళు ఇక్కడ ఐటీ సెల్లో వచ్చారు కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి అక్కడి నుంచి సెల్ ఆయన రామ్ విలాస్ ఆయన పేరు, సిఐ, ఢిల్లీ నుంచి ఒక సిఐ, 2 కానిస్టేబుల్ వీళ్ళు వచ్చారు. ఇక్కడికి వచ్చి గాంధీ భవన్కి వెళ్ళారు అరెస్ట్ చేద్దామని. గాంధీ భవన్లో వీళ్ళు ఉన్నారని, వీళ్ళ విభాగం అక్కడి నుంచే పనిచేస్తుంది ఐటీ సెల్. వెళ్తే ఆల్రెడీ వాళ్ళను ఇక్కడ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు, సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో. వాళ్ళు షాక్ అయ్యారు, ఇదేంటి మేము వస్తే వీళ్ళు అరెస్ట్ చేయడం ఏంటని. ఇక్కడ ఒక ఫిట్టింగ్ జరిగిందనమాట. అదేంటంటే ఇక్కడ జనరల్ సెక్రటరీ, బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి ఒక కంప్లైంట్ ఇచ్చాడు 27వ తేదీ ఈ విషయం మీద. ఈ కంప్లైంట్ని బేస్ చేసుకొని మామూలుగా కొన్ని క్రైమ్ స్టేషన్లు ఎక్కడిచ్చినా దాన్ని సిసిఎస్కి ఫార్వర్డ్ చేస్తారు. సో సిసిఎస్ రంగంలోకి దిగి వాళ్ళు రాకముందే వీళ్ళని అరెస్ట్ చేసేసారు. అంటే ఇదంతా కూడా కాంగ్రెస్ వేసిన ఎత్తుగడ అనమాట. అంటే ఢిల్లీకి తీసుకెళ్తే వాళ్ళని ఢిల్లీలో తిహార్ జైల్లో పెడతారు, అక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మనం చూస్తున్నాం. అదే మన చోట ఉన్నాయనుకో
ఇక్కడ ఈ జైళ్ళను మేనేజ్ చేసుకోవచ్చు, ఈ పోలీస్ స్టేషన్లు మేనేజ్ చేసుకోవచ్చు. కాబట్టి మన కంట్రోల్లో మన వాళ్ళు ఉంటే మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఢిల్లీలో ఉంటే ఢిల్లీకి ఎవడు పోయేది, ఢిల్లీకి వీళ్ళకి ఎలా సౌకర్యాలు అక్కడ అందుతాయి. కవిత కేజ్రీవాల్కే ఎంత ఇబ్బందులు ఉన్నాయో చూస్తాం. చిన్న ఇది కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితి. ఇక్కడంటే ఏది కావాలన్నా చేసుకోవచ్చు. అట్లాగే కోర్టులో కూడా బెయిల్ వచ్చేది కూడా ఇక్కడ ఈజీ ఉంది. అక్కడేమో ఢిల్లీలో వెళ్తే అక్కడ కోర్టుల్లో కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితి. లాయర్లకు కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి లీగల్ సెల్ ఉంది, వీళ్ళే చూసుకుంటారు. సో ఈ కాంటాక్ట్స్లో వీళ్ళు ఏం చేశారు, తెలివిగా సిసిఎస్ పోలీసులు ముందే వెళ్ళి వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు 469, 505 రెడ్ విత్ 1 ఇట్లాంటివి ఉన్నాయి సెక్షన్లు. ఆ సెక్షన్ల కింద మేము అరెస్ట్ చేస్తున్నామని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులకి ఏం చేయాలో తెచ్చుకో వాళ్ళ ఆఫీసర్లతో కాంటాక్ట్ చేశారు. వాళ్ళ ఆఫీసర్లు ఏం చెప్పారంటే, మనం ఇక్కడ లాయర్లతో మాట్లాడుతున్నాం, సో అక్కడ కోర్టుకేసి సేమ్ కేసు మా దగ్గర కూడా కంప్లైంట్ ఉంది కాబట్టి మేము వీళ్ళ అరెస్ట్ మాకు అప్పగించమని చెప్పండి అని ఇప్పుడు కోర్టులో కేసు వేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి పీటీ వారెంట్ ఏమన్నా ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్ ఏమన్నా ఇష్యూ చేస్తారా అనేది చూడాలి. ఏదేమైనా కాంగ్రెస్ బీజేపీ ఎత్తుగడల్ని తిప్పికొట్టే దానికోసం చేసింది. ఈ 5 మంది ఎవరంటే దీని ఇన్ఛార్జి మన్నే సతీష్, నవీన్, తస్లిమా, గీతా, శివ, ఈ 5 మందిని నిన్న అరెస్ట్ చేసి సిసిఎస్లో పెట్టారు. ఈరోజు కోర్టుకు పెడుతున్నారు. వాళ్ళని కోర్టు కస్టడీకి అడుగుతారు, లేదా కోర్టు కస్టడీకి ఇకపోతేమో జ్యుడిషియల్ కస్టడీ అంటే జైలుకి పంపిస్తుంది. వీళ్ళు కస్టడీకి అడిగితే పోలీస్ ప్రొటెక్షన్లో హాయిగా ఇంకొక వారం గడపచ్చు. వీళ్ళు ఎక్కడో మంచి గెస్ట్ హౌస్లో పెడతారు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయి. సో ఇబ్బంది లేకుండా ఒక 1 వీక్ మంచిగా ఏసీలు అవన్నీ ఉండొచ్చు. ఎండాకాలం జైల్లో కష్టాలు ఉంటాయి, ఎందుకంటే జైల్లో ఏసీలు ఉండవు, ఫ్యాన్లు కూడా సరిగా తిరగవు. సో అక్కడ ఎండకి బాగా ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు, అవసరమైతే కూల్ డ్రింక్లు అవి తాగొచ్చు. సో వీళ్ళ కంట్రోల్లో ఉంటుందిగా, గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మేనేజ్ చేసుకోవచ్చు. అది వీళ్ళ ప్లాన్ అన్నమాట. సో ఇది ఇప్పుడు కొంత సంచలనం క్రియేట్ చేసింది. అంతే ఢిల్లీ పోలీసులను కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దెబ్బ కొట్టగలిగింది. మరి ఢిల్లీ పోలీసులు కొంచెం లేట్ చేయగానే వాళ్ళు ఇవన్నీ ఊహించలే, వాళ్ళు మామూలుగా వచ్చేసారు వీళ్ళని ఎత్తుకుపోదామని. కానీ వీళ్ళు దొరకలే. ఇది చూస్తే నాకు పశ్చిమ బెంగాల్ గుర్తు వచ్చింది. పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే చేస్తుంది మమత. అక్కడ సిబిఐని మీద రాళ్ళు వేయడం, ఎన్ఐఏ మీద రాళ్లతో దాడి చేయించడం, ఇవన్నీ కూడా చేస్తుంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఏంటంటే సెంటర్కి స్టేట్కి మధ్య అనేక గొడవలు ఉన్నాయి. సెంటర్ కూడా కావాలనే వాళ్ళని వేధించడం కోసం వెస్ట్ బెంగాల్లో ఏది జరిగినా వాళ్ళు ఎంటర్ అయిపోవడం అది చేస్తున్నారు. సో ఇది ఒక రకంగా ఏంటంటే రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య మరింత కాన్ఫ్లిక్ట్ని పెంచడం ఇటువంటి చర్యలు అన్నమాట. సో ఢిల్లీ పోలీసులు కూడా, ఢిల్లీ పోలీసులు అంటే హోమ్ డిపార్ట్మెంట్, హోమ్ అంటే నథింగ్ బట్ అమిత్ షా కూడా ఏంటంటే ప్రతిపక్షాలని వేధించడమే వాళ్ళ పని. సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఫేక్ వీడియోలు అందరివి అవుతున్నాయి. నేను కూడా ఆ మధ్య చెప్పాను, మన సిద్ధరామయ్యది అవ్వలేదా, సిద్ధరామయ్య దాన్ని కేటీఆరే పెట్టాడు. సిద్ధరామయ్య మాట్లాడుతున్నాడు అంటే మేమేదో అప్పుడు హామీలు ఇచ్చాం, అవన్నీ ఎక్కడ నెరవేరుస్తాం అని సిద్ధరామయ్య చెప్పినట్టుగా, అది ఎవరిదో చెప్పినట్టుగా ఆయన కోట్ చేస్తున్నాడు. యాక్చువల్ ఫుల్ వీడియో చూస్తే తెలుస్తుంది. అది అంటే వీళ్ళు ఇది చెప్తారా లేదనేది కూడా ఆలోచించాలి కదా. సిద్ధరామయ్య చేసిన దాన్ని, సిద్ధరామయ్య వీడియో ఇట్లాగే అయినప్పుడు మాత్రం ఎవరి మీద కేసులు లేవు, అందరివి అవుతున్నాయి కదా. తమది వచ్చేసరికి మాత్రం ఆగమేఘాల మీద అమిత్ షాలు, మోడీలు స్పందిస్తారు. అదే ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడచ్చు. అదే మోడీ మాట్లాడుతున్నాడుగా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో లేని అంశాలనంతా చెప్తున్నాడు. ముస్లిం లీగ్ అజెండాని కాంగ్రెస్ అమలు చేస్తుంది, ముస్లింలకి ఆస్తులను పంచిపెట్టేస్తుంది, ఇవన్నీ మోడీ మాట్లాడుతున్నాడు. మరి ఆయన మీద చర్యలు తీసుకోవాలి, అదంతా ఫేకే కదా, అది లేదు కదా. సో ఇదేంటంటే ప్రతిపక్షాల మీద ఏ సాగు దొరికినా వదలట్లేదు మోడీ గవర్నమెంట్, వేధించడానికి ట్రై చేస్తుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని షేర్ చేయడంలో ఖచ్చితంగా తప్పు చేసింది. ఎందుకంటే అమిత్ షా అలా మాట్లాడతాడా లేదా అని తెలీదా, ఇది ఫేక్ అని తెలీదా వాళ్ళకి? ఖచ్చితంగా తెలుసు, ఎవరికైనా తెలుస్తుంది కదా. అమిత్ షా ఎందుకు రద్దు చేస్తాడు, ఎలక్షన్ ముందు రద్దు చేస్తానని ప్రకటిస్తారు.
వాళ్ళు రద్దు చేయదలుచుకుంటే వాళ్ళకి అధికారం వచ్చి 400 వచ్చినాక సైలెంట్గా రద్దు చేస్తారు. వాళ్ళకి తెలీదా ఎట్లా ఎప్పుడు రద్దు చేయాలో? ముందుగా ఎందుకు చెప్తాడు? ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లను దూరం చేసుకుంటారు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ తప్పే చేసింది. దాన్ని వీళ్ళు దుందుడుగ్గా ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం ప్రత్యర్థుల మీద మాత్రమే పగా ప్రతీకారం తీర్చుకునే పద్ధతిలో సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదు.